పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవుడు గడిచిన వారమంతా కూడా మనల్ని క్షేమంగా కాచి కాపాడినాడు. అందుని బట్టి దేవుడి మహిమ కలుగుదాం. స్తోత్రములు తండ్రి, మహాగరుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు రాజా. ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి నీ సన్నిధికి మేము చేరి ఉన్నాం. దయతో మీ యొక్క రక్తం చేత మమ్మల్ని కడగండి. మా సకల బలహీనతల్ని కొట్టివేసి యోగ్యమైన మనసుతో మీ నామాన్ని సన్నతించుటకు మీరు కృపను అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లించుకొని జరగబోతున్నటువంటి ఆరాధన అంతటిని కూడా ప్రభువా మీ మహిమార్థమై మీరే జరిగించండి. సకల చీకటి దురాత్మంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాను. మీరు దిగి వచ్చి మమ్మల్ని అందరిని అభిషేకించండి. చేరువచ్చిన ప్రతి కుటుంబానికి స్తోత్రాలు. రాబోచున్న వారందరినీ క్షేమంగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు వేరుకుందని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా,
స్తోత్రం కలుగును. దేవ సంస్కృతి చేయాలి. దేవ సంస్కృతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. దేవ సంస్కృతి చేయో మనసా, శివమాయే హోమా
హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగుతాయి. ఎరిగియుంటే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని చరితము. యేసుని శ్రీపా, యేసుని దయసిత, యేసుని శ్రీపా, యేసుని దయసిత, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా.
పాటలకు హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండా ఈ మేలులన్నీ స్మరించి అనుదినము నన్ను మరువక
దేవుని నామానికి స్తోత్రం. చివరి పాట పాడుతుంది. నీకనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడిచెదను. నిన్ను చూడకనే సాగెదను, నిన్ను చూడకనే సాగెదను.
దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. ఐదవ వచనం చదువుతున్నాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఉన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమున 23,000 మంది కూడిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పము చేత నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు మనకిస్తున్నటువంటి మౌలిక సంబంధమైనటువంటి హెచ్చరికలు. కొందరు ఏ కార్యక్రమాలు చేసి నష్టపోయారో, ఏ కార్యక్రమాలు చేయడం వల్ల దేవునికి అయిష్టులుగా ఉన్నారో, ఏ కార్యక్రమాలను బట్టి దేవుడు ఆ జనాంగాన్ని అసహించుకున్నాడో, అటువంటి కార్యక్రమాలు మనం చేయకుండా ఉంటే అదే శ్రేష్టమైన భక్తి. హల్లెలూయా. భక్తి అంటే ఏదో కొత్త కొత్త మర్మాలు, తరముల్లోని యుగంలో దాచబడ్డ మర్మాలు మనం తెలుసుకోవాలి, గ్రహించాలి, వాటిని మనము నెరవేర్చాలనేది భక్తిగా. వారు ఏవైతే ఆశించినారో అది నేను ఆశించకూడదు. ఒకప్పుడు వారు ఏం ఆశించారో అవన్నీ నా జీవితంలో రక్షణ పొందకనముందు ఉంటాయి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ జనాంగం ఏవైతే ఆశించినారో అక్కడ చెప్పిన లిస్ట్ అంతా కూడా నాలో ఒకప్పుడు ఉండే అంటాడు. ఏంటండి, ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఒకప్పుడు నా స్థితి ఎటువంటిదంటే
చాలా దారుణమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దయచేసి 1వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక పూర్వము దూషకుడను, ఎన్నో వచనం అది? 1 తిమోతి నడుచుకోండి. 1 తిమోతి 1:12 చదవండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను నమ్మకమైన వాడుగా ఎంచినందుకు నన్ను బలపరిచిన దేవుడు. ఈ ఫిలిప్పీ 4లో ఒక మాట అంటాడు, ఇక్కడేమంటుండంటే 12లో దీనస్థితిలో నేనున్నాను, సంపన్న స్థితిలో నేనున్నాను, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉంటాయి, ఆకలి ఉంటాయి, సమృద్ధి కలిగి ఉంటాయి, లేమిలో ఉంటాయి, నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను. అంటే దేవుడు మనకు మంచి కార్యములు చేయుటకు బలపరచాలి. ఒకప్పుడు నేను దూషకుడుగా ఉన్నాను, ఒకప్పుడు నేను హింసకుడుగా ఉన్నాను, ఒకప్పుడు ఎటుబడితే నడిపి, అంటే ఇజ్రాయేల్ జనాంగము ఏ కార్యక్రమాలు చేసి దేవునికి అయిష్టులుగా మారినారో అటువంటి కార్యక్రమాలు నా జీవితంలో కూడా ఉండే అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, దేవుడు కొంతమందిని మనకు దృష్టాంతముగా పెట్టినాడు. అందులో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. దృష్టాంతముగా మనల్ని వారిని మనకు ఎందుకు పెట్టినాడంటే ఒక పాఠము కొరకు మనల్ని పెట్టినాడు అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ టు టీచ్ ఎ లెసన్. రోమిల్ రాసినటువంటి పత్రికలో కూడా చెప్తాడు ఈ మాట. రోమిల్ రాసినటువంటి పత్రిక మరి 10వ అధ్యాయము 10వ అధ్యాయం కాదు, రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 4వ వచనం, ఏలి అనగా ఊర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకాయి పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి వారిని? మనము ఇజ్రాయేలు జనంగానే జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి వారిని అంటే, వారు దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేసిరు అన్నాడు. అది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. ఎందుకు? పిరికి వారు, అసహ్యులు, నరకంలో పడే జాబితా ఒక లిస్టు చెప్తాడు. ఎవరెవరు నరకంలో పడతారు అనే లిస్టులో విగ్రహారాధికులు కూడా ఉన్నారండి. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పినాడు. 8వ వచనంలో ఏమంటున్నాడు? పిరికి వారును, మొదటి ప్లేస్ పిరికి వారు వచ్చారు నరకంలో పడేటటువంటి జాబితాలో. ఎందుకు పిరికి వాళ్ళు వచ్చారు అంటే, దేవుని గురించినటువంటి వాస్తవాలు ఎన్ని తెలిసినా, ఎన్ని నిరూపణలు వారు చూపించినా, చరిత్రలో ఆధారాలు, మరి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఆధారాలు, ఆర్కియాలజీలో ఆధారాలు, మానవ సృష్టి ఏ రీతిగా ప్రారంభించబడ్డది, మరి లాంగ్వేజెస్ ఏ రీతికి వచ్చినాయి, భూమి మీద ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు అటు కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు, మన భాష వానికి అర్థం కాదు, వాని భాష మనకు అర్థం కాదు. ఇటు కేరళ వెళ్తే మలయాళం మాట్లాడతారు తమిళనాడులో, మరి ఒరిస్సా వెళ్తే ఒడియా మాట్లాడతారు. మన భారతదేశంలోనే ఇన్ని రకాల భాషలు ఉన్నాయి కదా. ఇన్ని భాషలు ఎట్లా వచ్చినాయి? భాషా శాస్త్రంలో మనము లోతుకు వెళితే ఒక దేవుడు ఏదో భాషల్ని తారుమారు చేసిండండి, ఇన్ని భాషలు వచ్చినట్టుగా దేవుడే దీనికి కర్తగా ఉన్నాడన్న విషయాన్ని మరి గోచరం అవుతుంది. అంటే ప్రతి విషయంలో మనం మూలాలు చూసినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి వాస్తవాన్ని, లేదా ఒక దేవుడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు. భక్తులందరూ పరిశోధన చేసినప్పుడు జొరాస్టర్ పరిశోధనలో తేలింది ఏంటంటే, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు ఉన్నాడు. ఈ మంచి దేవుడు సకల మంచిని సృజించినాడు,
చెడ్డ దేవుడు అని పిలువబడుతున్నవాడు సకల చెడ్డదాన్ని సృజించినాడు. వాడు కూడా దేవుడు అని కొంతమందికి అన్నాడు ఆయన. చెడ్డవాటిని సృజించిన వాడు దేవుడు ఎట్లా అయ్యిండు ఏంటండి? అంటే దానికి మరి ఆయన చెప్పాలి ఆన్సర్. ఆయన దేవుడు ఎందుకు అన్నాడని అంటే బైబిల్ కూడా చెప్తున్నది, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసింది. సాతానుకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవుడు వాడు. దేవుని బిడ్డలారా, అయితే నరకంలో పడేటటువంటి జాబితాలో మొదట వచ్చినటువంటి వారు ఎవరు చెప్పండి? పిరికి వారు వచ్చినారు. పిరికితనం. చాలామంది అంత తెలుసు దేవుని గురించి, కానీ కులానికి భయపడి కులం వాళ్ళు వెలివేస్తారేమో, మా పాలులు వెలివేస్తారేమో, మా గ్రామస్తులు వెలివేస్తారేమో, లేకపోతే నేను అగ్రకులంలో ఉన్నాను కదా, నేను పలానా కులంలోకి వెళ్తే నన్ను అందరూ నీచంగా చూస్తారేమో అని రకరకాల కారణాలు ఎన్నెన్న కావచ్చు. ఇవన్నీ రేపు దేవుడు నరకంలో పడేసిన తర్వాత ఏవి అడగడండి, ఇవన్నీ లెక్కలో రావు. అరే ఆ రోజు నువ్వు ధైర్యం చేయాల్సింది అంటాడు. నీ యొక్క జీవితకాల వయసు 60 సంవత్సరాలు అధిక బలం ఉంటే 70 ఏళ్ళ జీవితానికి భయపడి నువ్వు నా యొక్క శ్రేష్టమైన రక్షణ స్వార్థను నువ్వు రిజెక్ట్ చేసినావు కాబట్టి నేను నరకమే గత్యంతరం అంటాడు దేవుడు. పిరికి వారిలో మరి వీళ్ళు చాలా మంచిగా ఉంటారు. వీరు విగ్రహారాధన చేయలేరు, దొంగతనం చేయలేరు, నరహత్య చేయలేరు. కింద ఆ సపరేట్గా చెప్పిండు మళ్ళా కదా 21:8 ప్రకటన గ్రంథంలో, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను ఏంటండి వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను ఏంటండి అబద్ధీకులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ ఏంటంటే ఒక జాబితా ఉన్నది, నరకానికి వెళ్ళే వారి జాబితా. అయితే దేవుని రాజ్యానికి వారసులైనటువంటి బిడ్డల జీవితాల్లో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అంటాడు పౌలు. యేసుప్రభు కూడా అన్న ఒక సందర్భంలో, నా జనుల హృదయములలోనే విగ్రహములు. మన భౌతిక సంబంధంగా మనకి ఏ విగ్రహం లేకపోవచ్చు. వీఆర్ నాట్ కమిట్ ఐడల్ వర్షిప్, బట్ వీ హ్యావ్ ఇన్ అవర్ చేంబర్, ఇన్ అవర్ హార్ట్, మన ప్రత్యేకమైనటువంటి గది ఒకటి లోపల ఉంటుందంట, దానిలో ఒక విగ్రహం ఉంటుందంట. ఏం విగ్రహము అంటే దేవుని కన్నా ఎక్కువగా దేని ప్రేమిస్తే అదే విగ్రహం. కొంతమంది విగ్రహము డబ్బు కావచ్చు, కొంతమందికి విగ్రహము పిల్లలు కావచ్చు, కొంతమందికి విగ్రహము భర్త కావచ్చు, కొంతమందికి భార్య కావచ్చు, కొంతమందికి ఆస్తిపాస్తులు కావచ్చు. ఏదో ఒక రకమైనటువంటిది అంటే దేవుని కన్నా ఎక్కువగా ఏ దానికి మనం స్థానం ఇచ్చినా కూడా అదొక రకమైన విగ్రహమే. కాబట్టి దేవునికి మనం ఇవ్వాల్సిన మన హృదయం అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గదిలో దేవునికి స్థానం ఇవ్వాలి. వారిలో కొందరు విగ్రహారాధికులు అయి ఉండేది, మీరు అలాగూ ఉండకండి. అంటే అర్థమైంది. ఇప్పుడు ఎట్లా విగ్రహం చేస్తున్నారండి? ఏమన్నా ఇప్పుడు ఒక బొమ్మను పెట్టుకొని పూజలు చేస్తున్నాం అంటే అటువంటిది ఏం లేదు. కానీ అంతకన్నా దారుణమైంది హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. ఆ హృదయము దేవునికి ఆలయముగా ఉండాల్సింది, విగ్రహాలకు ఆలయముగా ఉండకూడదు. దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక అంటాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారు ఇక్కడ ఇవన్నీ చెప్తూ ఒక మాట అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. ఇవన్నీ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఏమేమి చేస్తున్నారు, మనం ఏమేమి చేయకూడదు ఏంటండి. వారిలో కొందరు మరి వ్యభిచరించినందున 23,000 మంది ఒకరోజు చనిపోయారని చెప్పాడు. తర్వాత అంటున్నాడు 10వ వచనంలో, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించేది. ఎందుకు సనిగారండి వారు సనగడానికి కారణం ఏమిటి? వారు ఎందుకు సనుగుతున్నారంటే సంఖ్యాకాండములో చెప్తాడు. వారు సనగడానికి గల కారణాలు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, మాకు టైంకు భోజనం దొరుకుతలేదని సనుగుతాడు ఒకడు. మాకు ఐగుప్తులో ఉన్నటువంటి భోజనాలు గుర్తుకొస్తున్నాయి, అక్కడ ఉన్న బెండకాయలు గుర్తుకొస్తున్నాయి. 11వ అధ్యాయము సంఖ్యాకాండ 1వ వచనంలో జనులు ఏం చేస్తున్నారంట? జనుల అయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. మరలా మోషేకు మొదలు పెడుతుంది. ఎందుకు? వారిలో మిశ్రిత జనాంగము ఉన్నారు. కింద 4వ వచనంలో 4వ వచనం చదువుదాం. వారి మధ్యను మిశ్రిత జనము
మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోయింది. ఎందుకు సొమ్మసిల్లిందా వీరి ప్రాణము? చెప్పండి. వాట్ ఈస్ ద రీజన్? అంతగా ఎందుకు వారు డిప్రెషన్లో పడ్డారు? అంటే సరైన తిండి లేదని డిప్రెషన్. ఇది దేవుని దగ్గర సమస్య. జనాంగం అంతా ఏకమై ఐగుప్తుల నుంచి బయలుదేరి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి గొప్ప కార్యాలు, శూర కార్యాలు చూసి ఎక్కడ సరుగుతున్నారు వీళ్ళు? ఎర్ర సముద్రం 2 పాయలు చేసినటువంటి దేవునికి ఆకాశం నుంచి కూరగాయలు పడేయడం పెద్ద కథ కాదు. ఏంటంటే ఐగుప్తీయులు వారి యొక్క రథములను, వారి యొక్క సైన్యమును నీళ్ళల్లో ముంచివేసిన దేవునికి వీనికి మరి కూరగాయలు ఇవ్వడము, లేకపోతే వీనికి చేపలను ఇవ్వడము పెద్ద కథ కాదు. అంటే దేవుడిని వీళ్ళు శోధించేటటువంటి విషయాలలో పనికి మారినటువంటి రీజన్స్ ఉన్నాయండి సనగడానికి. ఈరోజు అటువంటి వాళ్ళు కృత నిబంధన సంఘంలో ఉంటారన్నాడు. అంటే కృత నిబంధన సంఘంలో ఉన్న వాళ్ళు కూరగాయల కొరకు సనుగుతారని కాదు, చిన్న చిన్న కారణాలను బట్టి సనుగుతారు కొందరు. చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. అనుకున్నది సాధించలేదు, అనుకున్న సంబంధాన్ని పెళ్లి చేసుకోలేదు, మీకు సనుగుతా ఉంటాం. ఏం చేస్తాం చెప్పండి? ఏదో దంతకు దగ్గర బొంతి ఎవరితోనూ పెళ్ళి అయితే సంసారం జీవితం తర్వాత కట్టుకోవాలి. అనుకున్న సంబంధం ఎవరికి దొరకదు. కట్టుకున్న సంబంధాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. నాకు అనుకున్న సంబంధం దొరికిందంటే నా జీవితంలో ఎప్పుడు పంచాది కాలేదని ఎవరిది ఉండదు. ఖచ్చితంగా ఒక్కోసారైనా పంచాది పెళ్ళైనాక అవుతుంది. మంచిదో చెడ్డదో ఏదో ఒక కారణాన్ని బట్టి పంచది అవుతుంది. అమ్మాయి సరిగా లేకపోవడాన్ని బట్టి, అబ్బాయి సరిగా లేకపోవడాన్ని బట్టి, పిల్లలు లేకపోతే కుటుంబ జీవనాధారం సరిగా లేని కారణాన్ని బట్టి, లేకపోతే ఫ్యామిలీ సరిగా లేని కారణాన్ని బట్టి దర్ ఆర్ సో మెనీ రీజన్స్. అయితే దాన్ని బట్టి కొందరు దేవాన్ని ఎంత ప్రార్థన చేసినా నాకెందుకు ఇది అవసరమైన సనగా జీవిత 60 సంవత్సరాల జీవితంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాడు. మన సంవత్సరాల జీవనం ఎంతకాలం ఉంటుంది? 40 ఏళ్ళు తిండి కొడితే. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా, 70 సంవత్సరాల ఆయుష్కాలం వేసుకుంటే ఎంత? 40 ఏళ్ళు. 40 ఏళ్ళ జీవన పోరాటంలో వీరు కలిసి జీవించేటటువంటి జీవితము ఏంటంటే తాత్కాలికమైన జీవితానికి దేవుడు అనుకున్న సంబంధం వీళ్ళని దేవుడి మీద సనిగేవాళ్ళు. అరే ఏదైనా కానీ భయ్ దేవుని మీద సనిగే ప్రక్రియ మనం పెట్టద్దు. దేవుడిని ప్రతి దాన్ని బట్టి స్తుతించాలి. నాకున్న ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం. నాకు ఉన్న ఈ క్షణం ఏంటంటే సిరివెల్ల అనుకు గారు అద్భుతమైన పాట రాశారు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఏమన్నాడు? ప్రతిదీ నీదే, నీవు ఇస్తే నా అసలు ఊపిరే లేకపోతే మాట్లాడుతున్నాండి. కొంతమంది నాకు ఏదో లేదని బాధపడతారు కదా. ఊపిరి లేదనుకో, ఎంత మంచి భర్తనేం లాభం? ఊపిరి లేదనుకో, లేకపోతే నీకు మంచి ఆరోగ్యం లేదనుకో, నీకు ఎన్ని కోట్లు ఉన్నాం లాభం? అనుకున్నది తినలేదు. మంచి ఆరోగ్యం లేకపోతేనే లక్షలు పనిచేయి, కోట్లు పనిచేయి, ఆస్తి అంతస్తులు పనిచేయి, పిల్లలు పనిచేయరు, తల్లిదండ్రులు పనిచేయరు, ఇరుగు పొరుగు వారు ఎవరు పనిచేయడు మంచి ఆరోగ్యం లేకపోతే. దేవుడు చేసిన మేళ్లను మనం ఎల్లవేళలో స్తుతించేవారమై ఉండాలి, కానీ దేవుణ్ణి సన్నిధిలో సన్నిగవారుగా ఉండద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నాకు కలిగిన మంచి ఏదైతే ఉన్నదో, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. అంటే అర్థమైంది, ఎన్నో ఉపకారాలు ఉన్నాయి, మనం వాటిని చూడలేకపోతున్నాం. ఈరోజు నువ్వు బ్రతకడం ఒక ఉపకారం, నువ్వు రక్షించబడడం ఒక ఉపకారం, నువ్వులో ఉన్న పాప నియమాన్ని చంపుకొని ప్రార్థన జీవితం కాపాడుకోవడం ఒక ఉపకారం. ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడో దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, కొందరు సన్నిధి సంహారకుని చేత అసలు సరగడం గల కారణం ఏంటంటే దేవుడు చేస్తున్న కార్యక్రమాలు అర్థం కాకపోవడం. దేవుని కార్యక్రమాలు ఎందుకు అర్థం కావు అంటే 103వ కీర్తనలో దావీదు మోషే జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? 103వ కీర్తనలో
దేవుని కార్యక్రమాలు అర్థం కానప్పుడు మనుషుల్లో సనుగు ప్రారంభించబడుతుంది. దేవుని కార్యక్రమాలు అర్థం కాకపోవడం గల కారణం ఏంటంటే వానికి దేవుని యొక్క మార్గములు తెలియకపోవడమే. ఆయన మోషేకు తన మార్గములను తెలియపరిచెను. 6వ వచనం. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలు 7వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? మోషేకు తన మార్గములను దేవుడు బయలుపరిచినాడు. ఈ మార్గాలు తెలియని వాళ్ళే దేవుని ఏం చేస్తారు? దేవుని మీద సనుగుతారు. క్రియలు చూస్తారు. వీళ్ళంతా దేవుని క్రియలు చూస్తారు. ఇప్పుడు మన కళ్ళ ముందు అద్భుతాలు ఎన్నో జరిగినాయి. నా సేవా జీవితంలోనే ఎన్నో అద్భుతాలు మిరాకిల్స్ నేను చూసిన. నా దగ్గర ఎన్నో అద్భుత కార్యక్రమాలు చూసి సనిగిన వారు ఉన్నారు. దేవుని మీద జరగడం అంటే అర్థమైందంటే డైరెక్ట్ దేవుని మీద ఎవడు జరగడు. మోషే మీద సనిగిరి అని ఉన్నది బైబిల్లో. మోషే మీద సనిగినప్పుడు దేవుని కోపం వచ్చింది. ఎందుకు? మోషే ఒక్కడేమో దేవుని మార్గాలు చూస్తున్నాడు, వీళ్ళంతా దేవుని క్రియలు చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మన్నాను కురిపిస్తున్నాడో మోషేకు తెలుసు. ఇప్పుడు ఎందుకు దేవుడు మరి ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తున్నాడో మోషకు తెలుసు. ఇప్పుడు ఎందుకు చుట్టుదారియాకు ఎర్ర సముద్రం కూడా తీసుకుపోతున్నాడో మోషకు. వీళ్ళేమనుకుంటున్నారు షార్ట్కట్లో వెళ్ళిపోతే అయిపోతుంది కదా. నడుచుకుంటూ పోతే 3 రోజుల ప్రయాణం. ఏంటంటే ఐగుప్తు నుంచి మరి కానాను 3 రోజుల ప్రయాణం నడుచుకుంటూ బయలుదేరిన. మరి వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టిందండి. ఎవరన్నా నవ్వుతారు చెప్తే. ఇక్కడ నుంచి సంగారెడ్డి నుండి వెళ్ళాలనుకో నడుచుకుంటా పొద్దుగాల బయలుదేరితే సాయంత్రం పోవచ్చు నడుచుకుంటా, ఏ లిఫ్ట్ అవసరం లేకుండా. మరి అది ఎంత దూరం అండి? కానానుకు ఐగుప్తు నుంచి కానానికి ఇప్పుడు అక్కడనే అది పెద్ద యుద్ధం పోరాటం జరుగుతుంది. ఐగుప్తు భూభాగం అంతా కూడా ఈరోజు యుద్ధ రంగంలో ఉన్నది. దేవుని బిడ్డలారా అంటున్నాడు, మనము దేవుని యొక్క మార్గములను చూడాలి. ప్రభువా, ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నా? ఈ సంఘంలో ఎందుకున్నా? నీ రక్షణ ప్రణాళికలు ఎందుకున్నా? వాట్ పర్పస్ ఆర్ యూ చూజన్ మీ? ఏ పర్పస్ కొరకున్నానో నీవు ఏర్పాటు చేసుకున్నావు? దేవుని మార్గములు ఎరిగినటువంటి భక్తులు ఎవరు దేవుని మీద సనగలేరండి. దేవుని కొరకు ప్రాణాలు తెప్పించారు వాళ్ళు. ఎవడైనా సనుగుతున్నాడంటే వాడికి ఉన్న స్థితిగతులను బట్టి వాడికి ఇంకా ప్రత్యక్షత గల మనసు రాలే. వాడు ఇంకా దేవుని యొక్క ఏంటండి విలువైన శ్రేష్టమైనటువంటి మార్గములు ఎరగలేడు వాడు ఇంకా. అందుకే దేవుని బిడ్డలారా, మీరు సనగకుడి, వారిలో సన్నిధి సంహారకుడి చేత నశించిన వారు ఉన్నారు. దేవునికి అయిష్టమైనటువంటి పాపాలలో ప్రధానమైన పాపం సనుగు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇది ప్రధాన పాపం. నేను చాలా అనుకున్నా దేవుని దగ్గర. నేను ఇక్కడ ఒక మంచి మందిరం కడదాం అనుకున్నా. నేను ఇంకా మరి ఎన్నో ప్రాంతాలు విదేశాల్లో తిరిగి సేవ చేయాలనుకున్నా. ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు. ఇప్పటిదాకా అనుకున్నది ఏది సాధించలే. అట్లా అని చెప్పేసి ఏం దేవుడు ఏమో మై మినిస్ట్రీ ఆల్సో ఫెయిల్ అనుకుంటే ఏంటంటే, నాకు మొదటిసారి మరి కూతురు పుట్టి చనిపోయినప్పుడు కూడా నేను చదవలేదు దేవుని మీద. చాలా బాధపడ్డా, 1 వారం రోజులు బాధపడ్డా. కానీ దేవుని ప్రభావ ఇట్లనే చేస్తూ అనలేదు. ఆయన చిత్తం ఏమైందో మనకు తెలియదు అనుకున్నాను. ధైర్యం తెచ్చుకున్నా. బాధపడితే వ్యక్తిగతంగా బాధపడ్డా, కానీ సమాజం ముందట నేను దేవుని మీద ఎప్పుడు నింద వేయలే. ఇక అంతకన్నా పెద్ద సనగడానికి కారణాలు ఏమిటో చెప్పండి. మనం సనగాలనుకుంటే అంతకన్నా పెద్ద జీసస్ దినకరణ్ గారికి నిండు వయసుకు వచ్చినటువంటి బిడ్డ, మరి మంచి ఆత్మీయురాలు, మంచి ప్రార్థన పరురాలు. ఆమె ఒకరోజు ఎయిర్పోర్ట్లో మరి ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంది. ఆ వెళ్ళడం కాస్త ఏమిటంటే రాంగ్ రూట్లో వెళ్ళింది. ఆయన రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు అవతల నుంచి ఇంకోటి రాంగ్ రూట్లో వచ్చాడు. వాడు ముంగట ఎవరు అడ్డం వస్తారులే అనుకున్నాడు. వాడు స్పీడ్ ఉన్నాడు. యాక్సిడెంట్లో తన కూతురు చనిపోయింది. ఆయన ప్రపంచమంతా స్వార్థ చేసింది. జీసస్ దినకరణ్ గారు ప్రపంచమంతా పెద్ద స్వార్థికు. ఆయన సొంత కూతురు చనిపోయింది. 1 రోజులు ఆయన ప్రసంగాలను ఏడుచుకుంటాను చెప్పినాయి. 1 మంత్ ప్రతి ప్రసంగం ఏడుచుకుంటాను చెప్పినాయి. ఇప్పటికి యూట్యూబ్లో ఉన్నాయి. కానీ దేవుని సనగలే. అప్పుడు కూడా యేసు ప్రభువే రక్షకుడు, ఆయన ఒక్కడు మాత్రమే మోక్ష మార్గము, ఆయన ఒక్కడు మాత్రమే జీవనాధారం అని. ఇప్పుడు మన అయ్యగారు ఉన్నాడు. ఆయన మరి దేవుని కొరకు చేసినంత రిస్క్ ఎవరు చేయలే.
చాలా సైకిల్ మీద పరిచయం ప్రారంభించిండు. ఎన్నో నిందలు, అవమానాలు, సమాజంలో దాడులు జరిగిన ఎన్నోసార్లు దేవుని సేవకుడు. మరి తన భార్య 2 పిల్లల్ని తీసుకొని, చిన్న వయసులో ఉన్న పిల్లలు, 6 సంవత్సరాల బాబు, 4 సంవత్సరాల పాపను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రతి గాయము పరిశుద్ధత పెంచాను, మరి అధికముగా నేను శ్రమకై వేడికి అన్నాడు తప్పితే దేవుని మీద నిందలు వేలే. కాబట్టి ఈరోజు భక్తులుగా వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఎవరిని పడితే వాడిని దేవుడు వాడుకుంటాడా? చిన్న సమస్య రాగానే సనిగేటటువంటి బ్యాచ్ని దేవుడు వాడుకోడు, గొనిగేటటువంటి బ్యాచ్ని దేవుడు వాడు మెల్లమెల్లగా భక్తిహీనుడు అయిపోతాడు తప్పితే శ్రేష్ఠ భక్తుడిగా మారలేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మన పూర్వీకులను కానీ ఇజ్రాయేల్ జనాంగమును కానీ చూసినప్పుడు వారి ద్వారా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అయ్యో, వారి రీతిగా చేయడం వల్ల దేవుడు వారి మీద మరి కోపం తెచ్చుకున్నాడు కదా, తన ఉగ్రత బయలుపరిచిండు కదా, ఈ కారణాన్ని బట్టి దేవుడు వారు చేయి వదిలిపెట్టిండు కదా, ఆ కారణం నాలో ఉండకూడదు. ఏ సనుగును బట్టి దేవుని ఉగ్రత బయలుపడిందో ఆ సనుగు నాలో ఉండకూడదు. ఏ శరీర సంబంధమైన కార్యాలను బట్టి దేవుడు వారి మీద రివెంజ్ తీర్చుకున్నాడో ఆ కార్యం నాలో ఉండకూడదు. మరి ఏముండాలి నీలో? యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 5వ అధ్యాయము 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు ఏంటంటే ఈ సహనం అనేటువంటి అంశం వచ్చినప్పుడు, ఓర్పు అనే అంశం వచ్చినప్పుడు యోబు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఇంకా ఐగుప్తుల దగ్గరికి వెళ్ళొద్దు మనము. వారు సనిగారు కానీ యోబు సనగలే. ఎటువంటి సందర్భంలో తన పిల్లలంతా ఒక దినముననే చనిపోయి, తనకున్న ఆస్తులన్నీ పోయిన తర్వాత శరీరం అంతా కూడా పుండ్లై గాయాల పాలైన సమయంలో కూడా తన భార్య నమ్మకంగా ఉండి గౌరవించినటువంటి ఆ స్త్రీ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసిన సమయంలో తన ముందు అందరూ కూడా చూస్తే సాటు నుంచి పారిపోయేటటువంటి వాళ్ళు అక్కడ శోభ నడుచుకుంటూ వస్తే ఆయన చూసి ఇంకో రూట్లో వెళ్ళిపోయే వాళ్ళు ఆయన ముందుకు రావడానికి భయపడి, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఆయన చూసి తలలు ఆడిస్తున్నారా, ఎటువంటి వాడు ఎట్లయిపోయాడు, ఎంత చీఫ్ అయిపోయాడు. ఒకప్పుడు ఆయన చూసి మనం పారిపోయే వాళ్ళం కదా, ఇప్పుడు మనల్ని చూసి ఆయన భయపడే స్థితికి వచ్చింది. అంటే అటువంటి జీవితం ఇంకెవ్వరికి రాదు ప్రపంచంలో. కానీ ఆయన ఏం చేసిందంటే సనగలే, దేవుని మీద సహనము కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జీవితము కానీ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా ఇవి దీర్ఘశాంతంతో, ఓర్పుతో, సహనముతో చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ఈరోజు నేను 10 గంటలు మోకరించి ప్రార్థన చేయొచ్చు దేవుని కార్యం కొరకు, రాత్రంతా ప్రార్థన చేయొచ్చు దేవుని కార్యం కొరకు, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు దేవుని కార్యం కొరకు. కానీ ఆ తర్వాత ఒక అద్భుత కార్యం జరుగుతుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా నేను చాలాసార్లు చేసిన, 100 రోజులు కూడా చేసిన దేవాని అద్భుత కార్యాలు. దేవుడు జరిగించలేదు. గొప్ప రివైవల్ రావాలని ప్రాణం చేసిన, జరిగించలేదు. మరలా చేద్దాం, జీవిత కాలం అంతా చేద్దాం. సనుగోతు దేవుని మీద, అరే 100 రోజులు ఉపవాసం ఉన్నా కదా, దేవుడు నా పక్షంలో ఏ కార్యం జరిగిస్తలేడే, ఇంకా పైపెచ్చు నాకు అందరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, పైపెచ్చు నా సేవ ఇంత దిగజారిపోతూ ఉన్నది, పైపెచ్చు నాకు అనుకున్నదే జరుగుతలేదా అనుకోవద్దు మనం. ఓర్పు అంటే అదే, సహనం అంటే అదే, దీర్ఘశాంతం అంటే అదే. అందుకే యేసుప్రభువు అంటాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విసుకక ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయించు ఉండవలెను. ఎందుకు ఆ మాట అన్నాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించు ఉండవలెనని ఈ మాటలు వారికి యేసు ప్రభు తెలియజేశారు. అంటే విసుకుదల వచ్చేసింది వారికి. యేసు ప్రభు ఉన్న జీవిత కాలంలోనే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు భక్తి చెప్పండి? యేసు ప్రభు ఉన్నప్పుడు అంటే 30 సంవత్సరాలకు ఆయన పరిచయం ప్రారంభించింది. 3.5 సంవత్సరాలు పరిచయం చేసిండు యేసు ప్రభు, 3.5 years.
ఈ 3.5 సంవత్సరాల్లోనే వారికి ఏమొచ్చింది? విసుకొచ్చిందంట. ఎంత ఆశ్చర్యం చూడండి. 1 సంవత్సరం ప్రార్థన చేస్తే ఏసయ్య గారు తిరుగుతున్నారు. 2 సంవత్సరాలు చేశారు. మెల్లమెల్లగా ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుందండి 2-3 ఏళ్ళకి కదా. కానీ ఒక మాట అంటాడు యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏంటండి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎన్ని సంవత్సరాలు చేసిండ్రా అండి ఆయన ఆసక్తితో ప్రార్థన? 1 సంవత్సరం చేసిండా? 2 సంవత్సరాలు చేసిండా? 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని 33 సంవత్సరాలు చేసింటాడు ఆయన. అప్పుడు 10 రోజులు చేసిన ప్రార్థన కాదు అది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్తుతి ఉండాలి, మన జీవితంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఏంటండి 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 5:7లో ప్రభు రాకడ వరకు అన్నాడు. ఇంకా అల్టిమేట్ అది. ఎక్కడ వరకు అంట? ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును కదా. ఇక మనకు ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలండి? ఎప్పటిదాకా ఉండమంటే చెప్పండి? 1 రోజా, 2 రోజులా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా? ప్రభు రాకడ అర్థమైంది నువ్వు చచ్చిపోయిందాక. అంటే నువ్వు బ్రతుకున్నప్పుడే ప్రభువు వస్తే అదృష్టం. ప్రభు రాకడ ఆలస్యమైందనుకో, నువ్వు చనిపోయేంత వరకు కూడా భక్తి జీవితంలో నువ్వు ఏ అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావో, ఏ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావో, నీ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో కానీ, నువ్వు దేవుని స్తుతించే విషయంలో కానీ, నీకెన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఈ జీవిత కాలంలో, ఎన్ని అనుకునే జరగకపోయినా, ఎంత ఆరోగ్యం వికటించినా, ఎంత ఆర్థిక పరిస్థితులు మరి సరిగా లేకపోయినా, సర్వకాల సర్వావస్థలను ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరిచేవాడవై ఉండాలి. హల్లెలూయా. గాయపడియునే నిన్ను ప్రేమించేదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా. గాయపడియునే నిన్ను ప్రేమించేదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా. ఈ విధి నిన్ను ప్రేమించడి బలమును నాకు సాగిన కరుణాలుడనీవని. ఈ విధి నిన్ను మానక నిన్ను కొలుతూ యేసా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా. నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా. బలమై ఉన్న దేవా, బలమై మురళాలించెడి నిన్ను ప్రేమించేదా. మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా. మొర వినకున్నను నాదు సహాయక.
ఉన్న దేవా నిన్ను నేనెంతో నిరతము ప్రేమించు దేవా మది నిన్ను సేవించు దేవా బలమై ఉన్న దేవా బలమై ఉన్న భక్తి జీవితంలో దేవుడి బిడ్డలారా శ్రేష్ఠ భక్తులుగా తయారవ్వడానికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణము ఓర్పు, దీర్ఘశాంతము, సహనము. అందుకే ఇవి వారికి లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, దేవుని మీద సనిగారు. సనగడం వల్ల దేవుని కోపం వచ్చింది. ఈరోజు మన ఓర్పు కలిగి ఎదురు చూస్తున్నాం అనుకో, 4 రోజుల్లో జరగాల్సినప్పుడు అద్భుత కార్యం 40 ఏళ్ళకైనా జరుగుతుంది. ఆ 40 ఏళ్ళకు జరిగినా నువ్వు దేవుని ఓర్పు అనే ఈ పరీక్షలో పాస్ అన్నందుకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. ఈ సహనం అనేటటువంటి దీర్ఘశాంతమైనటువంటి యొక్క లైన్లో నువ్వు ఉన్నతమైన బహుమానాలు దేవుని దగ్గర పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఒక వ్యవసాయదారుని చూడండి అయ్యా, లోకంలో వాడు విత్తనాలు వేసిన తెల్లారే ఫలితం కూడా ఆశించాడు కదా. మరి అలాంటిది మీరెందుకు వెంటనే అద్భుత కార్యాలు జరగాలని చూస్తూ ఉంటారు ఏంటండి? కీర్తనల గ్రంథములు అంటున్నాడు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఎట్లా వెళ్ళాలి చెప్పండి? సంతోషముతో చల్లుచూ వెళ్ళువాడు, విత్తుతూ వెళ్ళువాడు ఎట్లా వస్తాడంట? పనలు కోయును. దయచేసి 126వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచుపో విత్తువాడు సంతోష గానములు చేయించు పనలు మోసుకొని పోయే టైం ఒకటి రాబోచ్చు ఉన్నది. ఎందుకు? యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు ఆల్రెడీ చేసి ఉన్నాడన్నాడు 3వ వచనములో. 2వ వచనంలో అంటున్నాడు, మనము కళ్ళ కనిన వారి వలె ఉంటిమంటున్నాడు. మన నోటి నిండా నవ్వు ఉండేనంటున్నాడు, మన నాలుక ఆనందముతో నిండి ఉండేనంటున్నాడు. అప్పుడు యెహోవా వీరి కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశానని ఎవరు అనుకుంటారంట? అన్ని జనులు చెప్పుకొనిచున్నారు. విచిత్రం అనే జనులకు, అరే ఏందిపై వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి దేవుడు అంటారు, ఎప్పుడు ఎక్కడి నుంచి వీరికి జీవనం వస్తుంది? ఎట్లా వీళ్ళు ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు? ఎప్పుడు చూసినా వీరిలో ఏం దుఃఖము, బాధ, టెన్షన్స్ ఏముండవు. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేసి చాలా కోట్లు సంపాదించింది గదివాళ్ళు. మొన్న వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యి ఒక కంటైనర్ గుద్దుకున్నాడు. 25 లక్షలు ఏమైనాయి. నా ఫ్లాట్ ఆయన ద్వారానే కొన్నాను. చాలా టెన్షన్ పడతా ఉన్నాడు. అరే ఎన్ని కోట్లున్నా ఏదైనా పరిస్థితి వస్తే ఏం లేవు, నిరీక్షణ లేదు. మనకు అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏంటండి? ఏమున్నా ఏమి లేకున్నా ఏంటండి? అందరూ ఉన్నారని, అందరూ నావారని అనుకునే పరిస్థితి మనకు ఉండదు. యేసు ఒక్కడే నాకు అన్ని తానై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే అందరు వాడండి. ఎవడో అందరు వాడని సినిమా చేసిండు, మెగాస్టార్ చిరంజీవి. అందరు వాడంట. ఎవరికి ఆదుకున్నాడు? ఎంతమందిని ఆదుకుని అందరు వాడేయండు? యేసు ప్రభుల వారు అందరివాడు, అందరికీ ఆయన ప్రేమికుడు, అందరికీ కావాల్సిన వాడు, అందరినీ ఆదుకునేవాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితంలో సనువు ఉండదు. మనం ఆనందించడమే పెద్ద ఆయుధం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఏమన్నా పాట, ఏ పాట? ఆనందించే భాగ్యమున్నా చాలు. ఏమున్నా లేకున్నా మనం ఆనందిస్తూ ఉంటే, సనగకుండా ఉండగలిగితే ఏది జరిగినా అప్పుడు సాతాను ఓడిపోతాడు. అది పెద్ద ఆయుధం. ఇంకా నువ్వు మోకరించి ప్రార్థన చేసి, స్తుతించి, ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టి ఇక ఇవన్నీ చేసిన దానికంటే మనం హ్యాపీగా ఉన్నామనుకో, ఆటోమేటిక్గా వాడు ఓడిపోతాడు. దయచేసి మీరు గమనించినట్లయితే
నెహెమ్యా ప్రవచన గ్రంథంలో ఈ మాట చెప్పాడు. నెహెమ్యా ప్రవచన గ్రంథము మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటనే కదా. నెహెమ్యా 8:10, 9:10 చూడండి ఒకసారి. నెహెమ్యా 8:10లో మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించుడు. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఏం చెందుతానండి, బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడము, మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పిరి. దేవుని యొక్క ఓదార్పు మాట. దేవుని బిడ్డలారా, మనం దుఃఖపడదు దేవుని బట్టి కూడా. మనము ఓర్పు సహనం అనేటటువంటిది దుఃఖపడితే ఉంటుందండి చెప్పండి. దుఃఖపడుతున్నవాడు ఎంతసేపు సహనం కలిగి ఉంటాడు? ఆనందపడుతున్నవాడు సహనం కలిగి ఉంటాడు. దుఃఖపడే వారికి సహనం ఉండదు. ఎవరికైనా మీరు పోయి ఊరికే కొడుతురు అనుకో, వాడికి ఎంతసేపు సహనం ఉంటుంది? చూసి వాడు కూడా రప్పన ఒకటి మనకు చేస్తాడు, దుఃఖపడుతున్నాడు కాబట్టి. సో దేవుడి దగ్గర మనం కూడా మనకు చాలా గాయాలు ఉన్నాయి, చాలా మరి ఏడిసే పరిస్థితులు ఉండొచ్చు. అవన్నీ పక్కకు పెట్టేసాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఒక నిరీక్షణ ఉన్నది, ఒక ఓర్పు. దేవుడు నా కొరకు తన పరిశుద్ధాత్మని ఇస్తాడన్న ఓర్పు నాకుంది. నా కొరకు ఆయన వాగ్దానములు చేసిన వాళ్ళనే ఓర్పు ఉంది. నా కొరకు వేస్తూ మరల రాబోతున్నాడనే ఓర్పు ఉంది. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కటి చేయకుండా ఉండడానికి. ఏదది? సనగకుండా ఉండడానికి. ఆ ఒక్క పాపము చేయకుండా ఉండడానికి మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులు, నువ్వు రక్షింపబడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కాపాడిన మేలులు, ఇక ముందు చేయబోతున్న మేలులు, ఇప్పటిదాకా నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ఆ ఒక్కటి చేయొద్దు నా జీవితం. కాబట్టి ఆనందాన్ని మనం ఏం చేసుకుందాం? అలవర్చుకుందాం. సీయోనులో మౌనము ఉంట దేవుని స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రోభస్కరము. మరలా చెప్పుదును మీరు ఆనందించండి అంటాడు పౌలు. అందుకే ఎందుకు వారికి ఏమున్నదని ఆనందించాలి? ఫిలిప్పీలు చాలా దీనస్థితిలో ఉన్నారు, అయినా మీరు ఆనందించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను గమనిస్తాం, మనలో చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు. మీ ఆత్మీయ జీవితం సరే ఏదైనా దుఃఖపడుతున్నారా? దేవుడు అనుకున్నది చేయడానికి దుఃఖపడుతున్నారా? లేకపోతే ఎంతకాలము ఈ యొక్క సఫరింగ్స్ అని దుఃఖపడుతున్నారా? డజంట్ కేర్ ఎట్ ఆల్. అవన్నీ మర్చిపోవాలి దేవుని నమ్ముకున్న తర్వాత. లోకంలో మనకన్నా ఎక్కువ దుఃఖాలు ఉన్నాయండి లోకంలో చాలా మంది. మొన్న ఒక తమ్ముడు, ఒకడే కొడుకు, కౌంటర్లో పిల్లాడు, ఇంజనీర్, మెయిన్ రోడ్డు మీద వాళ్ళకి పెద్ద షాప్ ఉంది, సొంత షాప్ మెయిన్ రోడ్డు మీద, గవర్నమెంట్ హాస్పిటల్ మీద. వాడు BMW కారు కొనియమన్నాడు. BMW కారు కొనియకపోతే పురుగుల మందు తాగచ్చిపోయి చిన్న పిల్లాడు. మన షాపు 2-3 సార్లు వచ్చాడు. కోటేశ్వరుడు, కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రండి అంత పెద్ద కారు ఎందుకో? తక్కువ నా రేట్, అది 50 లక్షలు, అది BMW కారు. వాళ్ళు కొనేయాలనుకుంటే కొనేయగలుగుతారు, కానీ మనకు అవసరం లేదు ఇప్పుడు అనుకుని వాళ్ళు కొనిలేవన్న ఆయన వద్దన్నాడు. వాడు ఇంత పని చేస్తారని కూర్చొని ఒకటే కొడుకు. గవర్నమెంట్ ఫ్లెక్సీలు కట్టేది అక్కడ చూడండి, రోడ్డు మీద పెట్టకుండా. అంటే ఈ సనగడం అనేటటువంటిది ఏం చేస్తుంది? నాకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి చచ్చిపోవడానికి కారణమవుతుంది. మేము అక్కడ ఒడ్లో ఇంటికాడ ఉన్నప్పుడు ఆ పైన కిరాయికి ఉంటుంది. మా ముంగట ఆయనది సర్దార్ ఖాన్ కాదు, ఇంకో ఆయన బిల్డింగ్ ఉంది. ఆయన మాజీ ఉప చైర్మన్ ఆయన పేరేముంది. ఆయన ఇంట్లో పైన కిరాయికి ఉండేవాళ్ళు, భార్యాభర్తలు, 2 పిల్లలు. ఆమె భర్త ఏదో మాట్లాడని చెప్పేసి బాగా డిప్రెషన్లో పడిపోయారు. రోజు మేము పొద్దున్న ఇక్కడ చర్చికి వద్దామని బయలుదేరినాము. బాగా పొద్దున్నే, రాత్రి ఏమైందో గొడవ, పొద్దున్న ఏమైందో మనకు తెలియదు. పాపం ఆ బిల్డింగ్ మీద నుంచి రోడ్డు మీద దుంకింది. అందరికీ మనం చూసినాం. వారు బోర్ల పడ్డది, ముఖమంతా బలిగిపోయింది, స్పాట్ డెడ్ అయిపోయింది. చాలా చక్కనిది, 2 కుమారులు. అంటే ఎందుకమ్మా అంత సన ఎందుకు? అరే వాంతానికి సంతోషం లేకపోతే సింగిల్ లైఫ్ లీడ్ చేయి, చచ్చిపోవాల్సిన అవసరం ఏమున్నది? ఎన్ని దారుణాలు చూస్తున్నాం లోకంలో. నిన్న ఒక అమ్మ 10th క్లాస్ అంట, దానికి ఏం పిచ్చో అర్థం కాదు. 10th క్లాస్లో ఏం తెలివి ఉంటుంది ఆ పిల్లకు?
చూసిరా మీరు? ఏడాది హైదరాబాద్లో బెల్లి లలిత గారి యొక్క మునిమనవరాలంట, ఆమె చచ్చిపోయిన తల్లి, చాకరోళ్ళ పిల్ల, ఐలమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంట. చిన్న వయసు 10th క్లాస్ పిల్ల వాళ్ళ అమ్మ ఎవరిని ఒక పిల్లాడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట, మన నల్గొండ. 6 నెలల పరిచయం అయ్యేవారు. 6 నెలల సహవాసంలో వాళ్ళ మమ్మీ ఒప్పుకోవట్లేదు పెళ్ళికి అని చెప్పేసి ఆ అబ్బాయిని ఇంటికి పిలుచుకున్నది. ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు, ఆ అబ్బాయి, ఈ అమ్మాయి ముగ్గురు కలిసి సొంత తల్లిని ఇంట్లో సుత్తెతోనే నెత్తి వాళ్ళ కూడా చంపేశారండి. మొన్న పొద్దంతా టీవీలంతా అదే. సుత్తుతో నెత్తి మీద కుట్టిరు, ఆమెకు చున్ని తలకాయకేసి గుంజీరు ఇద్దరు కలిసి. 10th క్లాస్ పిల్ల ఎంత ఉంటుంది దాని వయసు? 14 సంవత్సరాలు. ఎంత కామత నింపబడ్డది. దాన్ని కని పెంచి పెద్ద చేసి దాన్ని మోసి దానికి నడక నేర్పి చంపడానికి తెలియలేనటువంటి జనాంగం. 2 జైల్లో ఉన్నారు ఇప్పుడు. దేవుని బిడ్డలారా, కొన్ని వందలు చూస్తున్నాం అనేటువంటి. ఎందుకంటే దేవుని భయం లేదు, నిజమైన దేవుడు అవసరం లేదు. ఇక ఇటువంటి ఈ రకమైనవి అంత్య దినాలు ఉంటాయని దేవుడు చెప్తుంది. అంత్య దినాలు అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారుతుంది. బీహార్లో ఒక ఆమె పెళ్ళైన తర్వాత పోతారు కదా హనీమూన్ అని చెప్పి, చూసిరాదు. అది కూడా హనీమూన్ పోయారు ఇద్దరు. పెళ్ళైన తెల్లారి హనీమూన్ పోయిన తర్వాత హనీమూన్ ఎక్కడికైతే ఏ ప్లేస్కి అయితే పోయారో ఆ ప్లేస్కు ఈ అమ్మాయి దాని లవర్ని పిలిపించుకున్నది. ఫలానా ప్లేస్ మేము హనీమూన్ వెళ్తున్నాం, మనకి రండి, మేము అక్కడ లేపుతాము. పెళ్లి చేసుకోనికి అనుమానాలు పడే పరిస్థితి. అరేంజ్డ్ మ్యారేజ్. ఆడికి పోయిన తర్వాత ఆడ మర్డర్ చేసింది. అసలు చేసుకున్న భర్తనే చాలా అందగాడు. దాని లవ్వర్ చూడబోతే తొండలాగా ఉన్నాడు. ఆయన ముఖం కూడా చూడబోతలేదు. వాని కొరకి మనుషుడిని అమాయకుని బలి చేసింది. ఏంటండి, నమ్మే పరిస్థితులు లేవు. ఫస్ట్ నైట్ శోభానం గదిలో పాల్గొనకపోతే ఈ పాలనే మన విషయం కలిపిందేమని మొన్న కూడా తాగలే. అది కూడా వచ్చింది స్టేట్మెంట్. తీసి పక్కకు పెట్టిన గ్లాస్. అప్పుడు దాకా నమ్మకం లేదు వానికి. దినాలు బాగలేవు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, లోకంలో దేవుని భయం లేని ప్రజలు ఎందరో ఉన్నారు. నీవు నేను దేవుడికి భయపడేవారం కాబట్టి మరి మనలో సనువు అనేది ఉండొద్దు. మన దేవుడు చాలా భయంకరుడు. ఎంత ప్రేమ గలవాడో అంత భయంకరుడు. కనుక మీరు సనుగుట అనే మాట రావద్దు మన జీవితంలో. సనిగి సంహారకుని చేత నశించిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి అటువలే మీరు ఈ సంగతి ఎందుకు రాశాడు దేవుడు అంటే, మనకు దృష్టాంతంగా ఉండడానికి, మనము జాగ్రత్త పడడానికి దేవుడు రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో ఎవరికి ఓపికలు లేవు, ఎవరికి సహనము లేదు. ఆ ఇష్యూ వెనకాల ఏం చూసినా అంటే, అలా తల్లి చెప్పింది, మంచిగా చెప్పింది. ఆమె మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి రికార్డ్ అయ్యి ఫోన్లలో. అయ్యా, ఈ అమ్మాయికి చిన్నది, ఇంత చిన్న వయసులో మీకు పెళ్ళి ఎందుకు? కనీసం ఇంటర్ అయిపోయిన తర్వాత మేము పెళ్లి చేస్తాము, ఆమె చదువుకోవాలి, మేము పెళ్లి చేయమంటలేము. సరే, ఎవరు ఒక అబ్బాయిని ప్రేమించి చేస్తాం, కానీ ఇంత చిన్న వయసులో అవసరం లేదు, 10th క్లాస్ అయిపోయింది మొన్ననే అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది. అయినా దీనికి 2 సంవత్సరాల దాకా ఓపిక లేదు. ఆగ మేఘాల మీద తల్లిని చంపి వాడిని పెళ్లి చేసుకొని చూసి ఇద్దరు ఈరోజు దేవుని బిడ్డలారా, ఇది ఒక చీకటి తత్వం ఇది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏంటంటే, యాక్చువల్గా తన కంట్రోల్ లేదు, ఒక దుష్టశక్తి కంట్రోల్ కిందకి వెళ్ళిపోయింది, ఒక మంత్రాల ప్రభావం కిందకి వెళ్ళిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఎవరైనా లోకంలో మరి ఈ వ్యామోహాల మీద పడి తల్లిని చంపిన, తండ్రిని చంపిన, లేకపోతే చేసుకున్న భర్తను చంపిన, ప్రియుని మోసులో పడి, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంత్రపు దాడి జరుగుతుంది వాళ్ళని. ఎప్పుడు కూడా ఎంత అది పరిశుద్ధమైన కార్యం కాదు అని అనుకుంటారు చాలామంది. ఒక అమ్మాయి ఒక పిల్లని మాయలపడింది అంటే దాని మీద ఒక మంత్రాల దాడి జరిగింది. ఒక అబ్బాయి ఒక పిల్ల మాయలపడాడంటే వాని మీద ఒక దుష్ట ఆత్మ దాడి జరిగింది. అది పవిత్రమైనటువంటి చర్య కాదు. కాబట్టి సహనం అక్కడ ఉండదుగా, ఆవేశం పనిచేస్తుంది బలంగా. ఈరోజు నీవు నేను మనము దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో లోక సముద్రం గాంగద మనము సహనాన్ని వదిలిపెట్టకూడదు, ఓర్పును వదిలిపెట్టకూడదు, దీర్ఘశాంతం వదిలిపెట్టకూడదు. దేవుని నమ్మే విషయంలో మనం చాలా దీర్ఘశాంతం కనపరచాలి. ప్రభు రాకడ వరకు మీరు ఏం చేయండి?
ఓపిక కలిగి ఉండండి. ఆయన మొరలు ఆడించిన మీరు ఓపిక కలిగి ఉండండి. మొర వినకుండా ఓపిక కలిగి ఉండండి. మీరు అనుకున్నది జరిగిన ఓపిక కలిగి ఉండండి. అనుకున్నది జరగకపోయినా ఓపిక కలిగి ఉండండి. సర్వకాల సర్వావస్థలలో దేవుని యందు మీరు ఏం కలిగి ఉండండి? విశ్వాసం. ఫేత్ అపాన్ జీసస్ క్రైస్ట్, ట్రస్ట్ అపాన్ జీసస్ క్రైస్ట్. ఆయన మీద మన నమ్మకం తగ్గొద్దు. నా ప్రియుడు అంటాడు, అందుకే శిలమెత్తి కనుక నా ప్రియుడు నావాడు, నేను అతనెద్దాను, అతను నన్ను కొంత దూరం వదిలిపెట్టినాడు అంటాడు. ఆయన వదిలిపెట్టినాడు అన్నాడు కదా ద్వితీయోపదేశ కాండంలో. కొన్నిసార్లు మనకు ఎందుకు సహనం నశిస్తుంది అంటే, కొన్నిసార్లు దేవుడు వదిలిపెడతాడు దేవుని బిడ్డలారా. ఎందుకు? ఆయన వదిలిపెట్టడం కూడా మన మంచి కొరకే వదిలిపెడతాడు కదా. ద్వితీయోపదేశ కాండము మరి 2వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయము 32వ వచనములో 31 నుంచి చదువుదాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. అయితే మీకు త్రోవను చూపి మీ గుడారములను వేయి స్థలము వరకు రాత్రి అగ్నిస్తంభములోను మీరు విశ్వాసము ఉంచలేదు. ఏంటంటే ఆయన కాపాడుతూ వస్తున్నాడు ప్రతిక్షణం, ఆయన ఎత్తుకొని నడిపిస్తూ వస్తున్నాడు ప్రతిక్షణం. అయినా మీరు ఆయన ఏముంచడం లేదు? విశ్వాసం ఉంచడం లేదు. ఈరోజు చాలా కృతజ్ఞత రహితులు, కృతజ్ఞత లేని వారు దేవుని యందు ఉన్నారు. దేవుని బిడ్డ కారణం ఏంటంటే, లోపల ఏదో నాకేదో మంచి జరగలేదనే సనుగు ఉన్నది, లోపల ఏదో నేను అనుకున్నది జరుగుతలేదనేటువంటి అపనమ్మకం ఉన్నది. కనుక ఈరోజు ప్రభుత్వం అడుగుదాం, ప్రభువా మేము నీకు అయిష్టులుగా మారే జోన్లోనికి వెళ్ళొద్దు. వారిలో అనేకులు అయిష్టులుగా ఉన్నారు, దేవునికి ఇష్టం లేని వారుగా ఉన్నారు. కారణాలు చెప్తున్నాడు. అందుకే ఆ కారణాలు నీలో నాలో లేకుండా ఉంటే క్రొత్త నిబంధన జనాంగమైనటువంటి మనము దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఏం చేయాలి? ఆయన చెప్పిన 4 ప్రాముఖ్యమైన విషయాలు. మీరు అపోస్తుల బోధ యందు ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే అపోస్తుల బోధ యందు ఉండాలి, సహవాసం అందు ఉండాలి, రొట్టె విరిచే కార్యక్రమంలో ఉండాలి, ప్రార్థన చేసే కార్యక్రమంలో ఉండాలి. ఈ 4 ఉన్న వారిని దేవుడు ఇష్టపడతాడు. ఈ 4 ఏ ఒకటి లోపించినా దేవుడు ఇష్టపడాడు. నువ్వు ప్రతి ఆదివారం ప్రభు శరీరాలకు దూరంగా ఉన్నావు, దేవుడు ఇష్టపడాడు. నువ్వు ప్రార్థన లేదనుకో, నీ జీవితంలో అడిగిన దేవుడు ఇష్టపడాడు. నీకు సహవాసం సరైన సహవాసం లేదనుకో, దేవుడు ఇష్టపడాడు. నువ్వు వింటున్న బోధ సరిగా లేకపోతే దేవుడు ఇష్టపడాడు. ఈ 4 విషయాలు ఈరోజు దేవునికి అయిష్టులుగా మారుస్తున్నాయి జాగ్రత్త లేకపోతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము జాగ్రత్త పడదాం. ఈ 4 విషయాల్లో మనకు ఓపిక కావాలి. ప్రతి ఆదివారం చర్చికి పోవాలంటే ఎంత ఓపిక కావాలండి? ఒక వారమా 2 వారాల జీవితకాలం, సంవత్సరాలంతా గడిచిపోతూ ఉంటే వారం నా దగ్గరికి ఒక ఫ్యామిలీ అట్లనే పొందారు. మీకు తెలుసా? వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోండి. మనకు మంచిగా ఉన్నారు, ఇప్పటికూ టచ్లో ఉంటే మన దగ్గరికి వస్తలేరు అంతే. వారము ఖచ్చితంగా రావాలంటాడు సునీల్ పాస్టర్ గారు. ప్రభుబల తీసుకోవాలంటాడు. ప్రభుబల తీసుకోకపోతే వెంటనే ఫోన్ చేస్తాడు. ఏదో మాకు అనుకూలమైన వారం వస్తాం, లేకపోతే రామనుకున్నాను వాళ్ళు. అదే కారణాన్ని బట్టి వెళ్ళిపోయాడు సంఘంలోకి వెళ్ళి. సరే మీ ఇష్టం అన్న, మనం ఎవరికి బలవంతం చేయం. మీ ఇష్టం బ్రదర్, మీకు అనుకూలమైన చర్చికి వెళ్తామంటే వెళ్ళండి. అక్కడికి వారం పోకపోయినా మీ పాస్టర్ ఏమంటే మీరు వెళ్ళండి. ప్రతి ఆదివారం ప్రభుబల లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు వెళ్ళండి. డోంట్ కేర్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండడానికి పిలువబడ్డ మన జీవితాల్లో, దేవుని యొక్క ప్రణాళికలో శ్రేష్టమైనటువంటి బహుమానాలు పొందడానికి వెళ్తున్న మన జీవితాల్లో ఒక సనుగాడు ఒకటి ఉందనుకో, ఇవన్నిటిని తీసి చెత్తలో పడేటట్లు చేస్తుంది. ఒక సనుగాడు అనేది మనలో దాగి ఉంటే మన ప్రార్థన వ్యర్థమైపోతుంది, మనం కలిగి ఉన్న పరిశుద్ధత వ్యర్థమైపోతుంది, మనం కాపాడుకుంటున్న భక్తి వ్యర్థమైపోతుంది. ఆ ఒక్క చీకటి సంబంధమైనటువంటి సనుగును తొలగించుకుందాం. దేవుని పట్ల కృతజ్ఞత భావంతో జీవిస్తాం. కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. నాకున్న సమస్తము దేవుడు అనుగ్రహించింది, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. నాకున్న ఈ స్థితి దేవుడిచ్చింది, నాకున్న కుటుంబం దేవుడిచ్చింది, నాకున్న పిల్లలు దేవుడిచ్చింది, నాకున్న సంఘము దేవుడిచ్చింది, నాకున్న ఆరోగ్యము దేవుడిచ్చింది, నాకున్న ఆర్థికపరమైన దీవెన దేవుడిచ్చింది. ఎవ్రీథింగ్ అవి చాలు కదా దేవుని స్తుతించడానికి. ఇంకేదో లేదు, ఏదో కొందరికి ఎప్పుడు అస్తమానం అదే ఉంటుంది. వాళ్ళు బాగా అవుతారు, వీళ్ళు బాగా అవుతారు, మాకే ఇట్లా అవుతుంది.
అనేటటువంటి ఒక సనుగు ఉంటుందండి. అది మంచిది కాదు. వారి పట్ల దేవుని కృప వేరేగా ఉండొచ్చు. నాకు దేవుడు ఒక రీతిగా ఆశీర్వదించడానికి చూస్తాడు, నీకు ఒక రీతిగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కొందరికేమో ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు, కొందరికి భూములు ఇచ్చి ఆశీర్వదిస్తాడు, కొంతమందికి మంచి భర్త రావడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది, కొంతమందికి మంచి భార్య రావడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది, కొంతమందికి పిల్లల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. కొంత తల్లిదండ్రులు ఇక్కడనే ఉంది. ఏ ఊరు అది? జిఎంఆర్ పాలిటెక్నిక్లో చదివిన అబ్బాయి వాళ్ళ మమ్మీ కోపుల పని అంటారు కదా, అది పనికి ఆహార పథకం కింద పనికి వెళ్ళేదంట. ఏదో 2 మేకల్ని ఆ అబ్బాయి కలెక్టర్ అయ్యిండండి. ఎవరది? కొండపాక అబ్బాయి కలెక్టర్ అయ్యిండు. నెలకు లక్షలు జీతాలు. ఆ తల్లిని తన కొడుకు ద్వారా ఆశీర్వదిద్దాం అనుకున్నాడు దేవుడు ఆర్థికంగా. నెలకి రోజు 4 లక్షలు 5 లక్షల జీతం సంపాదిస్తున్నాడు. వాళ్ళ అమ్మనేమో కూలి పని. ఇప్పటికీ ఆమె బంద్ అయితే లేదంట. అది పెద్ద ఆశ్చర్యం. నాకు ఇంటికాడ ఉండబోద్ది కాదురా, నేను పని పోతా అనుకున్నాను. లక్షలు సంపాదిస్తున్నా. వాళ్ళ తల్లి మళ్ళా ఆ మేకలు పట్టుకొని పోతుంది. ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క రీతిగా ఆశీర్వాదాలు వస్తాయి. అట్లా మనకు కూడా ఆశీర్వదించే టైం అవుతున్న దేవుడు ఏదో ఒక రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మన ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. నాకేం ఆశీర్వాదం లేదు కదా, నాకేం మంచి జరుగుతుంది అసహనమైన స్థితిలో మనం వెళ్ళొద్దు. మనకు చాలా ఓపిక, చాలా దీర్ఘశాంతం కావాలి. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, వారు ఏమేమి చేశారో అవి మేము చేయకూడదు. యోబు ఏం చేశాడో అది నేను చేయాలి. మోషే ఏం చేశాడో అది నేను చేయాలి. దావీదు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో అది నేను చేయాలి. ప్రవక్తలందరూ కూడా ఎంత ఓపికకు మాదిరిగా ఉన్నారో మాకు. అబ్రహాం ఎంత ఓపిక పరుడండి. ఎవరన్నా ఉంటాడు అబ్రహాం. దేవుడే వాగ్దానం చేశాడు. ఏమని? నీకు ఒక కుమారుడిని ఇస్తానని. మరి చెప్పిన తర్వాత 20 ఏళ్ళ దాకా ఇలే. దేవుడు తలుచుకుంటే ఒక సంవత్సరం ఇలేడా? దేవుడు తలుచుకుంటే శారమ్మకు మాట్లాడిన ఆ క్షణంలోనే, తలుపు చాటున ఉండి వింటున్న ఆ క్షణంలోనే గర్భవతి కాగలుగుతుంది. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు కాబట్టి. కానీ వాగ్దానం చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు దేవుడే మన ఓపికను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఈ వాగ్దానం మీద నమ్మకం లేదు. శారమ్మ వెళ్ళి ఆవరణ తీసుకొచ్చింది. దేవుడు వాగ్దానం చేసిండు, కానీ నీకు వాగ్దానం చేసిండు కదా, మరి కాబట్టి ఇంకో స్త్రీతో నువ్వు కుమారునిగానే అన్నదాన్ని. ఈరోజు ముస్లిం సంతానం అంతా అట్లా వచ్చిన వాళ్ళే. ముస్లిం యొక్క పద్ధతి ఏంటంటే వాళ్ళ వివాహ జీవితాలు అన్న కూతురుని చేసుకోవాలి, తమ్ముని కూతురుని చేసుకోవాలి. అసలు వాస్తవానికి ఆ పద్ధతి కరెక్ట్ ఫాలో అవ్వాలంటే వాళ్ళు ఇసాకు సంబంధమైన పిల్లల్ని చేసుకోవాలి. పెళ్లి ఇసాకు ఇస్మాయిల్కి ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు కదా. మొదట ఇస్మాయిల్ పుట్టింది కాబట్టి, తర్వాత ఇసాకు పుట్టింది కాబట్టి తమ్ముడు అవుతాడు. తమ్ముని పిల్లల్ని చేసుకోవాలంటే ప్రతి ముస్లిం అమ్మాయి క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ పద్ధతిని కరెక్ట్గా ఫాలో అయితే అంత దూరం ఆలోచించరు దేవుని బిడ్డలారా. కానీ అబ్రహాము సనగలేడు. 20 ఏళ్ళ ప్రభువా, పర్వాలేదు, 30 ఏళ్ళైనా పర్వాలేదు. రోమిలకు రాసిన పత్రిక చివరికి చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం పంచుకుంటున్నాడు. ఏమని? 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 17వ వచనం చదువుతున్నాను. తాను విశ్వసించిన దేవుని యందు అతడు మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని యందు అతడు ఏం కలిగి ఉన్నాడు? మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండరని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు సహనం రావాలండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏం రావాలా? ఓపిక ఉండాలి. నిరీక్షణకి ఆధారం లేదు. అయినా అతడు ఏం చేస్తున్నాడంట? రమారమి 100 ఏళ్ల వయసు గలవాడే అప్పటికి తన శరీరం మృతతుల్యమైనదైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనదైనట్టు ఆలోచించుకునను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాలు సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేస్తున్నది నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు. ఎంత గొప్ప సాక్ష్యము గమనించి. 100 సంవత్సరాల వయసులో ఆయన విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడు? బలం పొందుకున్నాడు పిల్లల్ని కనడానికి.
ఈరోజు దేవుని బిడ్డలారా చాలామందికి మరి అటువంటి నిరీక్షణ లేదు. ఈరోజు నీవు నేను ఓపిక కలిగి ఉందా? నేనే మంచి ఒక రోల్ మోడల్. 16 సంవత్సరాలు అయింది గజ్వేల్కి వచ్చి, అంతేనా? 16 సంవత్సరాలు. నేను 2003లో 2004 10th క్లాస్ బ్యాచ్ నాది. యాక్చువల్లీ 2004లో 21 years అయింది 10th క్లాస్ బ్యాచ్ అయిపోయి అని చెప్పేసి ఎవడో గ్రూప్ క్రియేట్ చేసి నన్ను కూడా యాడ్ చేశారు. అందులో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉంది, 21 సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాం బ్రదర్, మీరు రండి అని నిన్న ఫోన్ చేశాను. సిద్దిపేటలో ఉన్నాం. నెక్స్ట్ మంత్ మనం 21 సంవత్సరాల తర్వాత కలిసిపోతున్నామంటే నాకేం ఇంట్రెస్ట్ ఉండేది. అసలు ఆడపోయి పాత స్నేహితులను కాగులించుకొని కలయిక గుర్తుకొస్తున్నాయి అని ఆ సినిమా పాట పెట్టి అందరం ఏడిచి ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అది మొదటి విషయం. సో అక్కడికి వెళ్తే వాళ్ళు స్వార్థ ప్రకటించే అవకాశం ఉన్నది బ్రదర్ అంటే వెళ్తాం. మళ్ళీ మీకు కొంచెంసేపు మాట్లాడడానికి అవకాశం ఇస్తాము, టీచర్స్ అందరూ వస్తున్నారు, మన పాత ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మీరు షేర్ చేసుకోవాలంటే దానికి ఒక 10,000 ఖర్చు పెట్టుకొని పోతాం. కానీ ఒట్టిగా భోజనాలు చేసి అందరు కలయిక చేసుకొని వద్దామంటే లాభం లేదనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలుగా ఏం కలిగి ఉన్నా, ఓపిక కలిగి ఉన్నా. సంఘం నా దగ్గర 100 మంది ఉన్నప్పుడు అంతే ఉంది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంతే ఉంది, 10 మంది ఉన్న అంతే ఉంది. ఎవరు లేకపోయినా నేను నిరీక్షణ కలిగి ఓపిక కలిగి దేవుని యొక్క మహిమకరమైనటువంటి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఈరోజు గజ్వేల్ సంఘం ప్రపంచానికి. నాకు ఎటు వెళ్ళినా అడుగుతూ ఉంటారు చాలామంది, బ్రదర్ హౌ ఇట్ వాజ్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ప్రే ఎవ్రీడే. దేవచిత్తం మీద రేపటి నుంచి అనుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉదయకాల ప్రార్థన చేస్తాం. నేను అనుకునేది 200 రోజులు ఈ సాయంకాల ప్రార్థన చేసి ముగించేసి అది క్లోజ్ చేద్దాం. సాయంకాల ప్రార్థన ముగించేస్తే మనం నైట్ త్వరగా వండుకోవచ్చు, పొద్దున జల్దీ లేవచ్చు అనే ఆలోచన ఉంది. అదొకటి మైండ్లో. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 180 days, 187. సో ఇంకో 13 రోజులు అయితే 200 రోజులు అయిపోతుంది. సో 13 days ఇది కంప్లీట్ చేసి ఉదయకాల ప్రార్థన మనం మళ్ళీ ప్రారంభించి ఇది ఒక 500 రోజులు కంటిన్యూ చేద్దాం. అదొక చరిత్ర. కాబట్టి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇంత ప్రార్థన చేస్తూ ఉంటారు వీళ్ళు, ఎప్పుడు లైవ్లో కనబడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఎట్లా సాధ్యమవుతుంది సునీల్ పాస్టర్ గారికి అని అడిగిన వాళ్ళు చాలామంది. ఆసక్తి ఉంటే దేవుడు ఎందుకు కార్యం చేయ. ఇప్పుడు మనం ఆశగల ప్రాణంలో దేవుడు తృప్తిపరిచేవాడై ఉన్నాడు. నాకు సాయంత్రం అయిందంటే ఓ తాగుబోతుకు వైన్ సెట్ల గుర్తుకొస్తుందో, కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళెట్లా గుర్తుకొస్తుందో. మా మామూన్నాడు 5 అయిందంటే ఆయన ఎవ్వరికి మాట్లాడు, ఇంట్లోకి వెళ్ళి సప్పుడు దాకా మంచిగా రెడీ అయ్యి దేవుని గుడికి పోయినట్టుగా మంచిగా లింగి కట్టుకొని ఇక్కడ చూడు అక్కడ చూడు స్ట్రేట్గా కళ్ళు కప్పుకొని వెళ్తాడు మా మామ. ఇప్పుడు మేము ఎప్పుడైనా సంగడికి పోయినప్పుడు కూడా ఎవరికి మాట్లాడాడు, టైం ఏంటంటే బయలుదేరుతూ ఉంటాడు. ఏడుకైనా అడగడు, ఎవరికి తెలుసు అందరికీ ఆయన దర్శనం కూడా పోతున్నాడు. అట్లా కొందరికి తాగు అలవాటైన వాళ్ళకి ఏంటంటే టైం అయిందంటే వారికి పానము గుర్తులేస్తుంది అంటారు కదా. అట్లా నాకు టైం అయిందంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. అలవాటు అయిపోయింది అట్లా జీవితంలో. అదొక వ్యసనం, మంచి వ్యసనం. హల్లెలూయా. మంచి వ్యసనాలు అలవర్చుకోవాలి మనం, చెడ్డ వ్యసనాలు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఓపిక కలిగి ఉందాం. మనం చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుడు మనకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. భూమి మీద ఉద్యోగం ఇస్తాడే తర్వాత సంగతి అండి, అక్కడ బహుమానం ఇస్తే చాలు. భూమి మీద కొంతమంది లక్షల మందికి సంఘ కాపరిగా ఉండొచ్చు, పరలోక రాజ్యం పోయిన తర్వాత ఈ లక్షల మంది అక్కడ ఉంటారని గ్యారంటీ లేదు, కానీ బహుమానం మాత్రం ఉంది. కాబట్టి మనము భక్తి జీవితంలో ఎంత ఓపిక కలిగి, ఎంత దీర్ఘశాంతం కలిగి కనిపెట్టుకొని ఉంటామో దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని అభిషేకం కొరకు, అదే దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం మనలో. హల్లెలూయా. అతడు నా ఇష్టానుసారమైన మనస్సు గలవాడు అంటాడు దేవుడు. మనం సహనం కలిగి ఉంటే, సహనం నశించి సనుగు ప్రారంభించడం అనుకో దేవునికి అయిష్టులుగా మారుతాం. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. అబ్రహాం వలె మనం కూడా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఓపిక కలిగి జీవించడానికి తీర్మానించుకుందాం. విశ్వాసమును కాపాడుకుందాం, విశ్వాసమును బలపరుచుకుందాం. దృఢమైన విశ్వాసం చేత మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. రండి, అందరూ కూడా ఏకీభవించండి. మోకరించి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం.
ఎంతో ఓపికకును దీర్ఘశాంతమునకును